సార్ వినపడుతుందా? వినిపిస్తుంది, మాట్లాడండి. ఈరోజు వాలంటీర్స్ వ్యవస్థ మీద మనం మాట్లాడుతున్నాం. ప్రజల ఇబ్బందుల గురించి మాట్లాడదలుచుకున్నాం. పెన్షన్ వ్యవస్థ సక్రమంగా పనిచేయలేనటువంటి పద్ధతి గురించి మనం డిబేట్ పెట్టుకున్నాం. సుమారు వైసీపీ నేత మాట్లాడినటువంటి మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి వెర్షన్ చూసాం, జనసేన వెర్షన్ చూసాం, బీజేపీ వెర్షన్ చూసాం, జర్నలిస్టు ఆయన మాట్లాడేది కూడా మనం విన్నాం. కానీ ఇక్కడ వైసీపీ నేత మాట్లాడేటప్పుడు ఏదో అంతకుముందు పెన్షన్స్ విధానం లేనట్టు, పెన్షన్స్ పంచనట్టు, వాలంటీర్స్ లేనప్పుడు కూడా పెన్షన్స్ ఇవ్వలేనట్టుగా సృష్టించడం అనేది కరెక్ట్ కాదు. 75 రూపాయల నుంచి తెలుగుదేశం పార్టీ పెన్షన్ స్టార్ట్ చేసిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు 200 మ్యూట్లోకి వెళ్ళారండి, అన్మ్యూట్ చేసుకోండి. మ్యూట్లోకి వెళ్ళారు. సత్యనారాయణ గారు మ్యూట్లోకి వెళ్ళారు, అన్మ్యూట్ వ్యవస్థ పనిచేస్తుంది సార్. ఓకే. ఎందుకంటే అక్కడ విధానం ఉంది. ప్రతి పంచాయతీ దగ్గర నుంచి కూడా సెక్రటరేట్ వ్యవస్థ, కార్యదర్శుల వ్యవస్థ, పంచాయతీ వ్యవస్థ అక్కడ ఉంది. గతంలో వాళ్ళ పట్టికలు ఇచ్చారు. నడిచి వెళ్ళే ఆరోగ్యవంతులు ఉన్నటువంటి పెన్షన్దారులు నడిచి వెళ్ళి తీసుకున్నారు. ఎవరైతే అనారోగ్యంతో ఇంటి దగ్గర ఉంటున్నారో, లేకపోతే ఎవరైతే వికలాంగులు ఇంటి దగ్గర ఉంటున్నారో, ఎవరైతే నడవలేని పరిస్థితులు ఇంటి దగ్గర ఉంటున్నారో వాళ్ళకి పంచాయతీ సిబ్బంది పట్టికలు ఇచ్చింది. అటువంటి వ్యవస్థ మనకి కళ్ళ ముందు కనపడుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం దిగిపోతూ ఆ వ్యవస్థకు బాధ్యతలు అప్పచెప్పి వాలంటీర్స్ కోర్టు ఉల్లంఘనకి ఖచ్చితంగా వీళ్ళు వస్తారని చెప్పేసి వాలంటీర్స్ పక్కన పెట్టకుండా ఈ రోజు నేను వస్తే వాలంటీర్స్ వ్యవస్థ పైనే తొలి సంతకం. నేను ఒక్కరోజు 5 సంవత్సరాల నుండి వాలంటీర్స్ వ్యవస్థనే తొలి సంతకం చేస్తారట. మరి ఇంతకాలం వాళ్ళ దగ్గర నుంచి కనీసం 5,000 రూపాయలు గ్రాడ్యుయేట్స్ కి, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కి అందులో ఇన్వాల్వ్ అయి ఉంటే వాళ్ళు ఆ బాగోగులు చూడకూడదు. నీ ఫైల్స్ మీద తొలి సంతకం చేస్తాను, లేకపోతే రెగ్యులర్ చేస్తాను, లేకపోతే జాబ్ వాలంటీర్లకనే మళ్ళీ 5,000 అంటే 5,000 మోహన్ రెడ్డి గారు ఆయన మాట్లాడియండి, ఇప్పుడే కదా ఆయన. అవునండి, నలుగురు మాట్లాడమని ఆన్సర్ కావాలి కదా. మీ దగ్గరకు వస్తా కదా, మీ దగ్గరకు వస్తా, తొందర ఎందుకు? మీ దగ్గరకు వస్తా, మీ దగ్గరకు వస్తా. మోహన్ రెడ్డి గారు మార్నింగ్ అంత ఆవేశం అవసరమా చెప్పండి? ఉదయం అంత ఆవేశం అవసరమా చెప్పండి? కూల్ గా ఉండండి మోహన్ రెడ్డి గారు, కూల్ గా ఉండండి. ఇది మన అంశాల మీద మాట్లాడుకుంటాం, వ్యక్తిగతంగా మాట్లాడలేదు. కూల్ గా ఉండండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కావాలనేది ప్రజలు తేల్చుకోవడానికి మనకి ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఎన్నికల సమరం జరుగుతుంది. మీ వాయిస్ మా వాయిస్ కూడా ప్రజలు వినాలి. రేపు వాళ్ళు ఓటేసే పరిస్థితిలో పోలీసు బూత్తులు వెళ్ళాలి మనం రాజకీయాలు నడుపుతున్నాం కాబట్టి నేనేం చెప్తుంది కాబట్టి మీరు అడ్డురాకండి. ఎందుకంటే మీరు చెప్పిందంతా ప్రజలు వినాలని చెప్పేసి నేను వదిలేశాను మిమ్మల్ని. అలాగా మోహన్ రెడ్డి గారు దయచేసి మీరు మాట్లాడకండి. ఎందుకు చక్కదిద్దు జగన్మోహన్ రెడ్డి గారు ఆపద్ధర ముఖ్యమంత్రిగా పక్కకు రాలేదని చెప్పేసి ఈరోజు ప్రజలు బాధపడుతున్న విషయం. ఎందుకంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో అందరూ కూడా కోర్టు ఉల్లంఘనకి బాధ్యులమే. మనందరం కూడా కోర్టు దాటి మనం మాట్లాడడానికి లేదు, కోర్టు దాటి ప్రచారం చేయడానికి లేదు. ఎందుకని ఈ వ్యవస్థనే భ్రష్టు పరిస్థితి ఏంటంటే వైసీపీ నాయకులు ప్రధానంగా ఆ రోజు మీరు ఏదో నిరుద్యోగులకో చిరుద్యోగులకో ఉపాధి కల్పించారు, కాదని మేము అంటలేదు. కానీ ఈ రోజు వాళ్ళని మీరు ఉపాధి ఇచ్చిన తర్వాత ఏం చెప్పారు వాళ్ళకే? వైసీపీ కార్యకర్తలు మేము ఎంచుకున్నాం. విజయసాయి రెడ్డి చెప్పాడా లేదా? సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడా లేదా? ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని కేకేసి వాళ్ళకి బహుమతులు అని చెప్పేసి గిఫ్ట్లు ఇచ్చాడా లేదా? మీరు పని చేయండి అన్నాడా లేదా? ఈరోజు వాలంటీర్ వ్యవస్థ పైన తొలి సంతకం అంటున్నాడా లేదా? మరి ఈ రాజకీయాన్ని ఏమంటారు సార్ మోహన్ రెడ్డి గారు? ఖచ్చితంగా మరి దీన్ని మనం తప్పు పట్టాల్సిన పరిస్థితి ఉంది కదా. వాళ్ళ మీద ప్రేమ ఉంటే కాదని మేము చెప్పలేదండి, మేము చెప్పినాం కాబట్టి ఎలక్షన్ అప్పుడు ఎలక్షన్ కు వాడుకోకుండా మీరు వాలంటీర్ వ్యవస్థ కార్యక్రమాలు వాడుకోమని చెప్పినాం. వాలంటీర్ వ్యవస్థ రాజకీయాలకు మీరు అడ్డుపెడతామంటే అడ్డుపడలేదు. ఎవరున్నారు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఉపయోగించుకున్నప్పుడు వాళ్ళు ఉద్యోగులుగా మీరు భావించాల్సినప్పుడు ముందే వాళ్ళకి మీరు ఒక దిశగా వాళ్ళకి ఉపాధిని కల్పించే పద్ధతిని తీసుకురావాలి కదా. అలా తీసుకురాకుండా మీరు వాలంటీర్స్ వైఎస్పీ కార్యకర్తలు నియమించుకున్నాం, మీరు పని చేయండి. ఏం చెప్పారు? వాలంటీర్స్
పెన్షన్ విధానం మాత్రమే కట్టుబడి ఉంటారన్నారు. వాళ్ళు ఏం చెప్తారు, తెల్లారినప్పటికీ డోరు కొడతారు. వైఎస్ఆర్సీపీకి ఓటేసిన వాళ్ళు ఉంటారు రాష్ట్రంలో. 170 మంది వైఎస్ఆర్సీపీకి ఓట్లేసిన వాళ్ళు ఉంటారు. ఉంటాడు. 150 సీట్లు వచ్చాయంటే అర్థం చేసుకో వైఎస్ఆర్సీపీకి ఎంతమంది ఉన్నారు ప్రజలు. 4-5 సార్లు ప్రతి డోరు కూడా కొట్టినటువంటి గ్రామాల్లో ప్రతి డోరు కొట్టి ఆ సమాచారాన్ని అడిగినటువంటి వాలంటీర్స్ వ్యవస్థ ఇది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా ఎన్నికలు సత్యనారాయణ గారు ఒక నిమిషం మోహన్ రెడ్డి గారు, సత్యనారాయణ గారికి ఒక ప్రశ్న. సత్యనారాయణ గారు మీకు ఒక ప్రశ్న. ఇప్పుడు ఇదే వాలంటీర్స్ వ్యవస్థని రేపొద్దున చంద్రన్న కూడా కంటిన్యూ చేస్తారుగా మీరు అధికారంలోకి వస్తే? ఆయనే చెప్పారు. అరే వాళ్ళకి ఆ ధైర్యం ఉంటే చెప్పమనండి, వాలంటీర్ వ్యవస్థ తీసేస్తామని. మీ దృష్టిలో ఉందో లేదో తెలుగు గారు వాస్తవం. మేము వాలంటీర్ వ్యవస్థ ఎక్కడ కూడా మేము డిస్టర్బ్ చేయం. మీరు సక్రమంగా పని చేసుకోండి. సక్రమంగా పని చేసుకోకుండా మీరు రాజకీయాలు కనుక చేస్తే నేను ఊరుకోను. రాజకీయాల్లో మీరు ఏలు పెట్టినటువంటి వాళ్ళ